సుబ్రహ్మణ్యో షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యో. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శూరపద్ముడికి దేవతలకి మధ్య జరిగేటువంటి యుద్ధంలో శూరపద్ముడు తన పెద్ద కొడుకైనటువంటి భానుగోపుణ్ణి సేనాపతిని చేసి దేవతలపై యుద్ధానికి పంపాడని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ భానుగోపుడి దగ్గర రహస్యాస్త్రాలు చాలా ఉండేవి. దేవతలు వాడిని తట్టుకొని భానుగోపుడిని ఎదుర్కోవటం కష్టమనిపించిందట. కుమారస్వామిని ప్రార్థించారు. దేవతల దీనస్థితి చూసి షణ్ముఖుడు తన మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో రాక్షస వీరులు సంహూతులైపోయారు అందరూ కూడా. దీన్ని చూసి దేవతలకు కొత్త ఉత్సాహం వచ్చింది. భానుగోపుడు మాత్రం ఆ అస్త్రాన్ని తప్పించుకొని మహేంద్రపురికి పారిపోయాడు. రెండవ రోజు యుద్ధంలో శూరపద్ముడు దిగాడు. వాడికి సహాయంగా భానుగోపుడు, సింహముఖుడు, వాడి కొడుకైన అతిశూరుడు, తారకుడి కొడుకైన అసురేంద్రుడు వచ్చారు. ఉగ్రుడు అనేటువంటి భూతగణాధిపతి అతిశూరుణ్ణి సంహరించగా వీరబాహు అసురేంద్రుడితో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధంలో అసురేంద్రుడు నేలకూలాడు. శూరపద్ముడు వీరబాహు యొక్క 8 మంది సోదరులను జయించి అతనితో యుద్ధం చేశాడు. చివరికి శూరపద్ముడు దండాన్ని ప్రయోగించాడు. ఆ దండము వీరబాహు యొక్క గుండెల్లో దిగింది. వీరబాహు మూర్చిపోయాడు. దాంతో రెచ్చిపోయిన శూరపద్ముడు దేవతా సైన్యాన్ని తరిమికొట్టాడు. ఇక షణ్ముఖ స్వామి స్వయంగా యుద్ధానికి దిగి శూరపద్ముడిపై అనేక అస్త్రాల వర్షం, అన్ని అస్త్రాల యొక్క వర్షాన్ని కురిపించాడు. శూరపద్ముడు ఈ అస్త్రానికి కదలలేదు, కానీ వాడి సైన్యం మాత్రం నాశనమైపోయింది. కుమారస్వామి తన చక్రాయుధంతో తక్కిన రాక్షసులను సంహరించడంలో శూరపద్ముడు పాశుపతాస్త్రాన్ని కుమారస్వామిపై గురిపెట్టాడు. పాశుపతాస్త్రం బ్రహ్మాస్త్రానికన్నా శక్తివంతమైనటువంటిది. ఆ అస్త్రం వాడికి శివానుగ్రహంతో లభించింది. తన పైకి వస్తున్నటువంటి పాశుపతాస్త్రాన్ని కుమారస్వామి నవ్వుతూ దాన్ని తన అమ్ముల పొదిలో పెట్టుకున్నాడు. కుమారుడు లీల చూసి శూరపద్ముడి ఆశ్చర్యమైపోయింది. నేనేదో పిల్లవాడు అనుకున్నాను, కానీ వీడు పిడుగులా ఉన్నాడు, వీడిని గెలవటం కష్టమే అనుకొని అదే క్షణంలో మాయమైపోయాడు. ఇక ఉండి ప్రయోజనం లేదు ఇక్కడ. అమ్మో, వీడితో గెలచడం కష్టం. మరుసటి రోజు అంటే యుద్ధంలో 3వ రోజు శూరపద్ముడి పెద్ద కొడుకు భానుగోపుడు యుద్ధానికి దిగి వీరబాహుతో పోరాడాడు. ఆ యుద్ధంలో భానుగోపుడు మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో దేవతలంతా మూర్చిపోయారు. సృహ తప్పిన దేవతలను రాక్షసుల సముద్రంలో పడేశారు. ఈ స్థితిలో కూడా షణ్ముఖుడు నవ్వుతూ తన వేలాయుధాన్ని అసురులపై సంధిస్తూ దేవతలను భూమిపైకి తెమ్మని వేలాన్ని ఆదేశించాడు.
వేలాయుధం శక్తి చెప్పలేనంత. జై గురుదత్త.